హరి ఓం. ముద్ర వేయండి కాసేపు. మొదట ఏదో ఒక ఆసనము నేర్చుకుంటానికి ప్రయత్నం చేయండి. అంటే మెడిటేషన్ ఆసన ఒకటి ప్రయత్నం చేయండి. పద్మాసనం కానీ అర్ధ పద్మాసనం కానీ, ఒకవేళ మీకు వచ్చి ఉంటే పద్మాసనము, లేదంటే అర్ధ పద్మాసనము ఇవన్నీ చెప్తా. కనీసం ఇట్లా అయినా పర్లేదు. ఒక పాదం రెండవ కాలి తొడ మీదకి ఎక్కించండి. ఇప్పుడు కూడా రెండు మోకాళ్ళు కొంచెం ఎడంగా ఉండేటట్టుగా చూడండి. అంటే రెండు మోకాళ్ళ మధ్య దూరం ఎడంగా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. అప్పుడు మీకు మీ తొడలు పిక్కల పక్క భాగము నేలకి ఆనుతుంది. ఎక్కువసేపు అంటే బేస్ ఎక్కువ అవుతుంది. ఎక్కువసేపు మీరు నిటారుగా కూర్చోగలుగుతారు. నిటారుగా కూర్చున్నప్పుడు మన శరీరంలో ప్రాణశక్తి సంచారము ఎక్కువగా జరుగుతుంది. అప్పుడు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నిటారుగా కూర్చుని ఉన్నప్పుడు ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఆ తర్వాత కనులు తెరిచి ఉంచండి. ఇప్పుడు మణికట్టు మోకాల మీద అనాలి. అంటే మోచేతి దగ్గర కొద్దిగా మడిచినట్లుగా ఉండాలి. మోచేతి దగ్గర కొద్దిగా మడిచినట్లుగా ఉండాలి. ఎల్బో. ఆ తర్వాత ముద్ర వేయండి. చేతి వేళ్లతో ముద్ర వేయండి. భ్రమర ముద్ర. చూపుడు వేలు కొన బొటన వేలు మొదల వద్దకు రావాలి. చూపుడు వేలు కొన బొటన వేలు మొదల వద్దకి, అంటే ఇండెక్స్ ఫింగర్. ఆ తర్వాత మధ్య వేలు బొటన వేలు కొనలు కలవాలి. అలా రెండు చేతులతోనూ ముద్ర వేసి ఉంచి వెన్నుముకను నిటారుగా ఉంచుకొని కనులు మూసి ఉంచి శరీరంలోని వివిధ భాగాలను తల నుంచి కాలి వేళ్ల వరకు గమనిస్తూ ఒక్కొక్క భాగాన్ని వదులుగా ఉంచుకుంటూ ఆ వదులుగా ఉంచుకున్నటువంటి భాగాలను స్థిరంగాను నిశ్చలంగాను మార్చుకోండి. ఎప్పుడైతే శారీరక స్థిరత్వం సాధ్యమవుతుందో అప్పుడు మానసిక స్థిరత్వం సాధ్యమవుతుంది. మీ నాసికల వద్ద ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండండి. మీ నాసికల వద్ద ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండండి. మీరు గమనించటంతో పాటుగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మరింత దీర్ఘంగా మారుతూ ఉంటాయి. మీరు గమనించటంతో పాటుగా మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మరింత దీర్ఘంగా మారుతూ ఉంటాయి. అది నిరంతరమైనటువంటి ప్రక్రియ.
కేవలము మీరు దాని పట్ల ఎరుగను పెంచుకునటమే, అంటే ధ్యాసను నిలిపి ఉంచటము. మీరు గమనిస్తున్న కొద్దీ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మరింత దీర్ఘంగా మారుతూ ఉంటాయి. అలా ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాస మీకు తెలిసి జరుగుతూ ఉండేలా ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాస మీకు తెలిసి జరుగుతూ ఉండేలా ఇప్పుడు మీ ధ్యాసను ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద నుంచి మీ రెండు కనుబొమల మధ్యకు మార్చండి. అక్కడ చిన్నగా వెలుగుతున్నటువంటి ఒక జ్యోతిని ఊహించుకోండి. అక్కడ చిన్నగా వెలుగుతున్నటువంటి ఒక జ్యోతిని ఊహించుకోండి. ఆ జ్యోతి మీద మీ ధ్యాసను నిలపండి. ఇంకొంచెం క్షణాలు అలానే మీ ధ్యాసను మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద నిలిపి ఉంచి ఇప్పుడు మీ ధ్యాసను మీ భౌతిక శరీరం మీదకు తీసుకుంటండి. స్థిరంగా నిశ్చలంగా ఉన్నటువంటి మీ శరీరం, స్థిరంగా నిశ్చలంగా ఉన్నటువంటి మీ శరీరం. శరీరము నేలని ఆని ఉన్నటువంటి తీరు, ఆని ఉన్నటువంటి భాగాలు, ఆని ఉన్న చోట కలిగేటటువంటి స్పర్శ మరియు ఆ స్పర్శ యొక్క అనుభూతి, మరియు ఆ స్పర్శ యొక్క అనుభూతి. ఇప్పుడు రెండు అరిచేతులు దగ్గరికి తీసుకుని రండి. పామింగ్ చేయండి. అంటే అరిచేతులను గట్టిగా రుద్దాలి. బాగా గట్టిగా రుద్దండి. వెచ్చదనం వచ్చేంతగా రుద్దండి. రుద్ది మీ మూసి ఉంచిన కనుల మీద ఆనించండి. ఇంకొక 2 సార్లు చేయండి అలా. ఆ తర్వాత అంటే ఆ అరిచేతుల్లో వెచ్చదనము కనురెప్పల్ని తాకేలా ఉండాలి. ఆ స్పర్శ, వెచ్చదనము యొక్క స్పర్శ.
ఆ తర్వాత కాళ్ళు ముందుకు చాపుకోండి. నెమ్మదిగా కాళ్ళు ముందుకు చాపుకోండి. దాన్ని భ్రమర ముద్ర అంటారు. అది మన ఇమ్యూనిటీని పెంపొందింప చేస్తుంది. ఇక్కడ ఒకరు రిక్వెస్ట్ చేశారు, రేపటి నుంచి 6 గంటలకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. బిగినింగ్ లో 6 గంటలకి ఒక 10 నిమిషాల పాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. లేవండి. నిన్న ఒక రిక్వెస్ట్ ఏమిటంటే అన్ని మొదటి నుంచి చెప్పిన ఆసనాలన్నీ మరలా ఒకసారి చెప్పండి అన్నారు. ఈరోజు అవి పూర్తి చేద్దాం. జంపింగ్ చేద్దాము. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు చేయకండి. ఇది చేసే ఉద్దేశము మన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచటం కోసం చేస్తున్నాము. చేసినంతసేపు పెదవులు మూసి ఉంచుట మర్చిపోమాకండి. చేయాలి. ఒకేసారి 2 పాదాలు పక్కలకి చాపుకోండి. ఎంత వీలైతే అంత పక్కలకు చాపండి. అట్లానే 2 కాళ్ళు చేతులు ఒకేసారి దూరంగా జరుగుతాయి, ఒకేసారి దగ్గరకు వస్తాయి. చిన్నపిల్లలకు అవుతున్నాం మనం ఈ అభ్యాసం ద్వారా. కొంచెం పైకి ఎగరటానికి కూడా ప్రయత్నం చేయండి. కొంచెం పైకి ఎగరటానికి కూడా ప్రయత్నం చేయండి. నిన్నటి కంటే ఎక్కువసేపు చేయటానికి ప్రయత్నం చేయండి. నిన్నటి కంటే ఎక్కువసేపు చేయటానికి ప్రయత్నం చేయండి. ఆపండి. ఆపి పాదాలు 2 కొంచెం ఎడంగా పెట్టుకొని 2 చేతులు శరీరం ప్రక్కన పెట్టుకొని పెదవులు మూసి ఉంచి కనులు మూసి ఉంచి విశ్రాంతి తీసుకోండి. కనులు మూయాలి. కనులు మూసి ఉంచి విశ్రాంతి తీసుకోండి. మరొకసారి చేయండి. ఆ శ్వాసలు సహజం కాగానే మరలా ఆపండి. ఆపి అలా విశ్రాంతి. మన ఈ ఊపిరితిత్తుల సామర్థ్యం ఎందుకు పెంచుకోవాలి అంటే మన శారీరక, మానసిక, భావనాత్మక ఆరోగ్యము, అనారోగ్యము మరియు మన వ్యక్తీకరణ అంటే మన బిహేవియర్, మన ప్రవర్తన, మన వ్యక్తీకరణ, ఈ అంశాలన్నీ కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసలకు లింక్ అయి ఉంటాయి.
ఈ దీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు మెరుగుపడితే మన ఆరోగ్యము అన్ని కోణాల్లోనూ మెరుగుపడుతుంది. మానసిక అంశాలన్నీ కూడా మార్పు చెందుతాయి అన్నమాట. అంటే పాజిటివ్ చేంజ్ విల్ టేక్ ప్లేస్. ఇది ఒక్క రోజులో జరిగేటటువంటి ప్రక్రియ కాదు. దానికి కొంత సమయం పడుతుంది. రోజు రోజుకి కొద్దిగా మార్పు వస్తూ ఉంటుంది. మరొక్కసారి చేయండి. అట్లా చెమటలు పడతాయి అంటే దానివల్ల లాభం ఏంటి? మనకి మన శరీరంలో స్వెట్ గ్లాండ్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. దాని వలన చెమట బయటికి వెళ్ళి, చెమట ద్వారా మలినాలు బయటికి వెళ్ళి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. మీకు శారీరక దారుఢ్యం మార్పు వస్తుంది. అంటే ఎక్కువ దూరం నడవగలుగుతారు. తర్వాత మెట్లు ఎక్కటం కానీ ఇవన్నీ కూడా సులభంగా జరుగుతూ ఉంటాయి. పెదవులు మూసి ఉంచండి. విశ్రాంతి సమయంలో కూడా పెదవులను మూసి ఉంచండి. సహజంగా మారుతున్నటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండండి. తర్వాత హస్త ఉత్తానాసనము. హస్త ఉత్తాన ఆసనము. 2 పాదాలు ఎడంగా పెట్టుకోండి. బేస్ పొజిషన్ నుంచున్నారు. స్టార్టింగ్ పొజిషన్ లో 2 అరిచేతులు తొడల ముందుకి పీల్చుతూ నెమ్మదిగా గాలి తీసుకోండి. చేస్తూ ఉండండి. నెమ్మదిగా గాలి తీసుకోండి. అంతసేపు గాలి లోపలికి తీసుకునడానికి ప్రయత్నం చేయండి. చెవులు పక్కగా తీసుకొని రండి. వదులుతూ భుజాల దగ్గర బిగపట్టకుండా ఉంచండి శరీరాన్ని. అంటే మనము ఉపయోగించేటటువంటి భాగం వదులుగా ఉండాలి. పీల్చుతూ చాలా నెమ్మదిగా, అంతసేపు మనము గాలి తీసుకునటము అనేటటువంటి దాన్ని సాగదీస్తూ వెళ్ళండి. లోపల కొద్ది క్షణాలు నిలపండి. వదులుతూ పాదాల మధ్య దూరం ఉండాలి. పాదాల మధ్యన దూరం పెరగాలి. పక్కలకి చాపుకోండి 2 కాళ్ళు. పీల్చుతూ నిలపండి. గాలిని లోపల నిలపండి. మీరు ఆసనం చేయటంతో పాటుగా ప్రాణాయామం కూడా చేస్తూ ఉన్నారు ఈ బీహార్ యోగా విధానంలో. వదులుతూ
ఇంకొక 2 సార్లు మీగ్గా మీరు చేయండి. ఇంకొక 2 సార్లు మీగ్గా మీరు చేయండి. నిలపటం అలవాటు చేసుకోండి. నాడీ శోధన ప్రాణాయామంలో 3 అంశాలు ఉంటాయి. చాపి ఉంచిన చేతులు క్రిందికి రావాలి. దించేటప్పుడు మోచేతుల వద్ద మడవకుండా చాపి ఉంచిన చేతులు క్రిందికి తెచ్చుకోండి. శ్వాసల పట్ల ధ్యాస లేదా ఎరుక పెరిగినప్పుడు మన మానసిక అంశాలన్నిటి కూడా మార్పు వస్తుంది. ఏకాగ్రతను సాధించగలుగుతారు. ఇప్పుడు 2 చేతులు శరీరం ప్రక్కన పెట్టుకోండి. పక్క నుంచి పైకి లేపాలి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ నిలపాలి. గాలిని లోపల నిలిపి ఉంచాలి. వదులుతూ ఒక 3 సార్లు మీగ్గా మీరు చేయండి. నెమ్మదిగా కదలిక మీద మీకు నియంత్రణ ఉండాలి. కానీ గాలి వదలటం మీద కూడా మీకు నియంత్రణ ఉండాలి. అప్పుడు మన వ్యక్తీకరణ మీద మనకు నియంత్రణ వస్తుంది. ఇప్పుడు చేతులు కిందకి దించుకొని తర్వాత ఈరోజు ఒక కొత్త ఆసనం ప్రయత్నం చేద్దాము. సిటప్స్ చేద్దామండి. అంటే గుంజలు తీయటం అంటారు కదా, మనం చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో తీయించారనమాట. ఇది చేయటం వల్ల ఒక లాభం ఏమిటంటే మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నమాట. చిన్నప్పుడు ఏం చేసేవారు మాస్టర్ గారు, మనకి పాఠాలు మనం సరిగా అప్పచెప్పకపోతే చెవులు పట్టుకునేవారు అన్నమాట. అవునా కాదా? ఎందుకు? ఇక్కడ మెమరీకి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి పాయింట్స్ మనకి ఈ కింది భాగంలో ఉంటాయన్నమాట.
చెవులకి కింది భాగంలో ఉంటాయన్నమాట. అవి పట్టుకున్నప్పుడు ఆ కేంద్రాలు ఉత్తేజితమయ్యి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని వారి యొక్క ఆశ అన్నమాట అప్పట్లో. అందువల్ల మీరు 2 చేతులు ఇట్లా పట్టుకోండి, చెవుల్ని పట్టుకోండి, పాదాల మధ్య కొంచెం దూరం పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా పెద్దవారు చేస్తూ ఉంటే గనక మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయకండి. గాలి లోపలికి తీసుకుని వదులుతూ కూర్చోండి, కింద కూర్చోండి. పూర్తిగా అంటే స్క్వేటింగ్ పొజిషన్ లో కూర్చుండటం అంటారు. అక్కడి నుంచి పీల్చుతూ పైకి లేవండి. వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ అట్లా ఇంకొక 5 తీయండి. దీనివల్ల కూడా మీకు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అది పెరిగినప్పుడు మాత్రమే మనము దీర్ఘమైన శ్వాసలతో మన కదలికలను సమన్వయపరచగలము. దాని వలన ఎక్కువ మార్పులు కలుగుతాయి మనకి ఆరోగ్యంలో. ఆపి లేచి నుంచుని చేతులు కిందికి చాపుకొని కనులు మూయండి. మీకు కొద్దిగా నొప్పి పుడుతుంది, పిక్కల దగ్గర నొప్పి పుట్టవచ్చు, తొడల దగ్గర నొప్పి పుట్టవచ్చు. కనులు మూసి ఉంచండి, పెదవులు మూసి ఉంచండి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజం కావటాన్ని గుర్తించండి. నా ఆరోగ్యంలో మార్పు అనేది కొద్ది కొద్దిగా చోటు చేసుకోవాలి. ఒక్క రోజునే లభించాలి అని ఆశించకండి. అది క్రమేణా మార్పు చెందుతూ వెళ్ళాలి, ఒక్క రోజులో సాధ్యం కాదు. అలానే కొద్దిగా నొప్పులు కూడా ఉంటాయి. అంటే ఇప్పటి వరకు మనము ఉపయోగించినటువంటి కండరాలను కొత్తగా ఉపయోగిస్తూ ఉంటాం. దాని వలన ప్రతి ఆసనములోనూ మనకి ఎక్కడో ఒక చోట కొద్దిగా నొప్పి ఉంటుంది. అది మరలా 2-3 రోజులకి తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు నిన్న చేసినటువంటి ఆసనాలు ఒక 3 ఆసనాలు మనం ప్రయత్నం చేద్దాము. నిన్న తాడాసనము, తిరియక్ తాడాసనము, కటి చక్రాసనము అని 3 ఆసనాలు చేసాం. మనము ఒక 1/2 లీటరు లేదా 3/4 లీటరు గోరువెచ్చని నీరు తాగి ఈ 3 ఆసనాలు కనుక మనం చేసినట్లయితే మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. అంటే మన పెద్ద ప్రేగుల పనితీరు మెరుగుపడి మల విసర్జన సరిగా జరుగుతుంది. అప్పుడు మన శరీరం తేలిగ్గా ఉంటుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది అన్నమాట. రెండు పాదాలు దగ్గరికి చేతి వేళ్ళని కలిపి ఉంచి అరిచేతులు పైకి ఉండేలాగా తల మీద అమర్చుకోండి. అంటే మోచేతుల వద్ద మడిచి చేతులు తల మీద ఉండాలి. పీల్చుతూ
పైకి వదులుతూ క్రిందికి పీల్చుతూ వదులుతూ పీల్చుతూ నెమ్మదిగా పైకి వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళండి. అక్కడ నిలపండి, నిలపండి. వెన్నుముక భాగాన్ని పట్టి పైకి లాగినట్లుగా ఉండాలి. వదులుతూ క్రిందికి పీల్చుతూ ఇంకా పట్టి పైకి సాగదీయాలి. వదులుతూ ఇంకొక 3 సార్లు చేయండి. మనం నిన్న చెప్పుకున్నటువంటి అంశాల్లో మన శరీరంలో మొత్తం 72,000 నాడులు ఉంటాయని చెప్పుకున్నాం. అవన్నీ కూడా మన వెన్నుముకకి జతపరచబడి ఉంటాయి. అంటే మనము వెన్నుముకకి సంబంధించినటువంటి ఆసనాలు చేస్తే మొత్తం ప్రాణశక్తి శరీరంలో ఉత్తేజితం అవుతుంది. ఇప్పుడు అన్ని భాగాలకి ప్రాణశక్తి సరిగా అంది అన్ని అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఆ వెన్నుముకని పైకి సాగదీయుట అనేటటువంటి కదలికను చేస్తున్నాము. 3 సార్లు అయిన తర్వాత క్రిందికి దించండి. ఈ 3 ఆసనాలను తాడాసనంలో మనము వెన్నుముకని పట్టి పైకి సాగదీస్తున్నాము. తిరియక్ తాడాసనము అంటే మనం చేయబోతున్నాము. ఆ ఆసనములో ఆ సాగదీసి ఉన్న వెన్నుముకని 2 ప్రక్కలకి వంచుతున్నాము. ఆ తర్వాత 3వ ఆసనంలో కటి చక్రాసనము అంటారు. అంటే మెలి తిప్పుతున్నాము. సాగదీయుట, సాగదీసి ఉన్న వెన్నుముకని పక్కకి వంచుట, మరియు ఒకవైపున ఏమవుతుంది పక్కకి వంచేటప్పుడు పుచింప చేయుట, సాగదీయుట మరియు పుచింప చేయుట అనేటటువంటి కదలిక అంటే కంప్రెషన్. 3వ ఆసనము కటి చక్రాసనములో మెలి తిప్పుట అనేటటువంటిది వస్తుంది. ఈ 4 రకాల కదలికల వలన పెద్ద ప్రేగుల్లో కదలికలు ఏర్పడి వ్యర్థ పదార్థాలు సక్రమంగా బయటకు వెళ్తాయి. ఇప్పుడు తిరియక్ తాడాసనం. 2 పాదాలు 2 అడుగుల దూరంలో ఉంచుకోండి. చేతి వేళ్లు కలపండి. బాగా దూరం ఉండాలి. మనం జంపింగ్ చేసింది ఎందుకు అనుకున్నారు? ఈ ఆసనంలో మీకు పాదాలు అమర్చుకుంటూ వస్తుంది. అరిచేతులు క్రింది వైపుకి పెట్టుకోండి. పీల్చుతూ వదులుతూ మీ ఎడమ ప్రక్కకి వంగండి. తుంటి ఎముక కదలకుండా, మోచేతుల వద్ద మడవకుండా, మోచేతుల వద్ద మడవకూడదు. తల చేతుల మధ్యలో ఉండాలి. తల, చేతులు, ముండెము, మీ కాళ్ళు పక్క నుంచి ఒక లైన్లోకి ఉండాలి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ. పాదాలు ఎడంగా ఉండాలి. సరి చేసుకోండి. పాదాలు బాగా ఎడంగా ఉంటేనే మీరు పక్కకి వంగగలుగుతారు. వదులుతూ మోచేతుల వద్ద మడవకూడదు, మడవకుండా వంగాలి. పీల్చుతూ
వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ ఒక 3 సార్లు మీగా మీరు చేయండి. అట్లా చేస్తూ ఈ లోపు నేను చెప్పే విషయాల్లో మీరు కరెక్షన్ చేసుకోండి. 2 పాదాల మధ్యన బాగా దూరం పెట్టుకోండి, అంటే 2 అడుగులు దూరం ఉండాలి. తుంటి ఎముకని పక్కకి తొయ్యకండి. ఆ ఎముక పై భాగం ఏదైతే ఉంటుందో, అంటే పక్కలు మెత్తగా ఉంటుంది కదా, అది దాని దగ్గర సాగదీయుట మరియు కుచింప చేయుట అనేటటువంటి ప్రభావం ఉండాలి. అవి సాగేటట్లుగా ప్రయత్నం చేయండి. మోచేతుల వద్ద మడవకుండా ఉండాలి. తల చేతుల మధ్యలోనే ఉండాలి. మనం మన శరీరాన్ని పక్క నుంచి చూసినట్లయితే పక్కగా ఒక లైన్లో ఉన్నట్లుగా ఉండాలి. మూడు సార్లు పూర్తయిన తర్వాత చేతులు కిందికి, పాదాల మధ్యన కొంచెం దూరం తగ్గించుకోండి. కొంచెం విశ్రాంతి. చేతులు శరీరం ప్రక్కన, కనులు మూసి ఉంచండి. శ్వాసలు గమనిస్తూ ఉండండి. ఆ తర్వాత కటి చక్రాసనం. రెండు పాదాల మధ్యన ఒక అడుగు దూరం ఉంచుకోండి. గాలి లోపలికి తీసుకుంటూ రెండు చేతులు భుజాలకి సమానంగా పక్కలకి చాపండి. వదులుతూ కుడి అరచేయి ఎడమ భుజం మీద, కుడి అరచేయి ఎడమ భుజం మీద, ఎడమ చేయి వెనక్కి తీసుకుని వెళ్ళండి. భుజాల రెక్కల భాగం దగ్గర కొద్దిగా వెనక్కి వంచి భుజం వెనకగా రెండవ కాలి మడమ చూడండి. పీల్చుతూ మధ్యలోకి, వదులుతూ రెండవ వైపు, పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ అలా ఇంకొక 4 సార్లు చేయండి. ఇక్కడ దీంట్లో మెలితిప్పుట అనేటటువంటి కదలిక ఉందన్నమాట. మీకు మన అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, బట్టలు ఉతికి తడిగా ఉన్న బట్టల్ని మెలితిప్పుతారన్నమాట. మెలితిప్పినప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్నటువంటి నీరంతా కూడా క్రిందికి వస్తుందన్నమాట. కానీ మన శరీరంలో ఉన్నటువంటి ఆ మలినాలను బయటికి తోసివేయాలి అంటే మనము రకరకాల కదలికలను చేయాలన్నమాట.
అందుట్లో ఒకటి మెలితిప్పుట అనేటటువంటిది. ఈ 3 ఆసనాల వలన మన పక్కలు ఉన్నాయి కదా, తుంటి ఎముక పై భాగం దగ్గర మనము తడిమి చూసుకుంటే మెత్తగా తగులుతుంది. ఆ భాగం తగ్గితే గనక మనలో చురుకుదనం పెరుగుతుంది. ఆ పక్కలు తగ్గాలి. పక్క నుంచి మన శరీరము తగ్గితే మనకు చురుకుదనం పెరుగుతుంది. ఆ భాగం తగ్గటానికి మనకి ఈ 3 ఆసనాలు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒకసారి వెళ్ళకిలా పడుకొని సుప్త ఉదరాకర్షణాసనము అంటారు, అది చేద్దాం. ఓకేనా? ఆయన కనిపిస్తున్నారా? సుబ్బారెడ్డి గారు చూసుకోండి. ఆసనం చేయటం కొంచెం కొంచెం కుదర కనిపించాలి. వెళ్ళకిలా పడుకొని 2 పాదాలు దగ్గరకు, 2 అరిచేతులు తల కింద పెట్టుకోండి. 2 మోచేతులు నేలకి ఆని ఉండేలాగా. 2 కాళ్ళు మడవండి. గాలి లోపలికి తీసుకుని వదులుతూ 2 మోకాళ్ళని కుడి ప్రక్కకి, ముఖాన్ని ఎడమ ప్రక్కకి వంచండి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ పీల్చుతూ మధ్యలోకి రావాలి. పీల్చుతూ మధ్యలోకి, వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ. ఇప్పుడు కాళ్ళు చాపుకోండి. 2 చేతులు శరీరం ప్రక్కన పెట్టుకోండి. ఒక 2 నిమిషాల పాటు శవాసనం అభ్యాసం చేయండి. ఇంటరాక్టివ్ సెషన్.
ఇప్పుడు లేచి కూర్చోండి. లేచి కూర్చొని ఇప్పుడు మీ సందేహాలు ఏమున్నాయో అన్ని పెట్టండి. అప్పుడు మాత్రమే మన మధ్య దూరం తగ్గుతుంది. అప్పుడు మాత్రమే మన మధ్య దూరం తగ్గుతుంది. మీరు కూడా శ్రద్ధగా నేర్చుకోగలుగుతారు. ప్రయత్నం చేద్దాము, ఎంత ఎక్కువ వీలైతే అంత. నిన్న తెలుగు భాష అన్నారు, మీరు కొద్దిగా ప్రయత్నం చేయండి. మీకు అదనపు ప్రయోజనం అనుకోండి, అంటే సెషన్ యోగా అటెండ్ కావడం వల్ల మీరు తెలుగు భాషను కూడా నేర్చుకోవడానికి అవకాశం వచ్చిందని భావించండి. రెండవది, మీకు ఏదైనా ఒక పర్టికులర్ గా భాగము పేరు మీకు తెలియకపోతే చెప్పండి. పోనీ అట్లా అయితే కనుక నేను వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది ఇంకా ఎత్తు పెరగడానికైతే కనుక తాడాసనము రోజు చేయండి, సిటప్స్ చేయండి, సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. అటన్నిటి వల్ల ఎత్తు పెరగటానికి ఆస్కారం ఉంటుంది తప్పనిసరిగా. అది 18 సంవత్సరాల వయసు వారు. మిగతా వారికి మనకి భుజాల దగ్గర, కీళ్లలోనూ కొంచెము మలినాలు తొలగిన తరువాత ఆ బిగుతుదనము తగ్గి మనము ఎత్తుగా ఉన్నట్టుగా ఒక భావన కలుగుతుంది. అది కూడా నేను ఇప్పటి వరకు నా అనుభవంలో చూశాను. 18 సంవత్సరాల వయసు లోపు వారు కనుక తాడాసనము, తర్వాత ఆ సిటప్స్, ఆ జంపింగ్, సూర్య నమస్కారాలు చేసినట్లయితే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. మీరు పీరియడ్స్ టైంలో వాళ్ళు ఋతుక్రమము సమయములో నాడీ శోధన ప్రాణాయామము, భ్రామరి ప్రాణాయామము తప్పనిసరిగా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎగిరే ఆసనాలు లేదా కాళ్ళు పైకి పెట్టి తల క్రిందికి ఉంచి చేసే ఆసనాలు, అంటే ఇన్వర్టెడ్ ఆసనాస్ అంటారు, వాటన్నిటినీ కూడా చేయకూడదు. ఇంకా ఒకటండి, అన్ని వందల ఆసనాల్లో ఏవి చెయ్యకూడదు అంటే ఒక ఇంత క్లిష్టం అన్నమాట. శశాంకాసనం చేసుకోవచ్చు, తాడాసనం చేసుకోవచ్చు, సింహగర్జనాసనం చేసుకోవచ్చు, జాయింట్స్ ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. అవన్నీ నేను నేర్పిన తర్వాత మీకు తప్పనిసరిగా మరొకసారి చెప్తానన్నమాట. పొట్ట కొవ్వు తగ్గటానికి చెప్పండి అని చెప్పేసి ఒకరు అడుగుతున్నారు. మన పొట్ట ఒక రోజులో పెరగలేదు కదండి. అంటే వెంటనే మీకు ఆసనాలు చెప్పడానికి ఇది ఎన్ని సంవత్సరాలు కష్టపడితే మన పొట్ట పెరిగింది చెప్పండి? తప్పనిసరిగా తగ్గుతుంది. అవి ఒక్కసారిగా తగ్గాలి అంటే మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఆసనము ఎట్లా చేయాలి, ఏ ఆసనము ఎట్లా చేయాలి, ఆ చేసే విధానం ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పొట్ట తగ్గించుకుంటానికి కూడా మనము ఎంత ప్రయత్నం పెట్టగలము, ఎంత నొప్పిని భరించగలము, ఇవి ఉండాలన్నమాట. ఇవి ఉన్నప్పుడు మీకు ఆ ఓర్పు సహనము ఉంటే మీ ప్రయత్నంలో మీకు పొట్ట తగ్గటం అనేటటువంటిది జరుగుతుంది. దానికి కేవలము ఆసనాలు మాత్రమే కాదు, ఆహారపు నియమాలు, ఆహారం తీసుకునేటటువంటి సమయము, ఈ అంశాలన్నీ కూడా దాంతో ముడిపడి ఉన్నాయి. అంటే మన జీవన విధానం మొత్తం మార్చుకోవాలి. దానికి సంబంధించిన అంశాలు చక్కగా మాట్లాడుకుందాం, ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. తర్వాత ఏంటి,
రోజు ఎంత సమయం చేయాలి అంటే మీరు గంట గంటన్నర పెట్టుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే మీరు నేర్చుకునే సమయం కాబట్టి గంట గంటన్నర సమయం కేటాయించుకోండి ఆసనాలు చేయటానికి. 3 ఆసనాలు నేమ్స్ చెప్పండి అంటే ఏ ఆసనాలు చెప్పాలి, ఏ ఆసనం పేరు చెప్పాలి కదా. మీరు యోగా చేసేటప్పుడు వామప్ ఏమైనా ఉంటుందా అనేది మీరు అడుగుతున్నారు. మీకు బయట యోగాని మీకు అట్లా పరిచయం చేశారనమాట. యోగాలోకి వచ్చేటప్పటికి వామప్ ఉండదు. లూజనింగ్ అంటే మన బిగుతుగా ఉన్నటువంటి మన శరీరాలను వదులుగా మార్చుకోవాలి. అంటే సడలించుకొనుట అంటారు దాన్ని. ఆ కీళ్ళని వదులుగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మనకి వామప్ కాదు కావాల్సింది, బిగుతుగా మారినటువంటి మన కండరాలని సడలించే ప్రయత్నం చేయాలి. ఆ తరువాత ఫిట్నెస్ కోసం వేరే వేరే ఆసనాలు వస్తాయన్నమాట. అంతేగాని వామప్ అని చెప్పేసి శ్వాసలతో సంబంధం లేకుండా మీరు కదలికలు చేయకండి. దాని వలన మనకి పెద్దగా ఉపయోగం ఏమీ జరగదన్నమాట. చెమట్లు పట్టడము లేదా కొద్దిగా ఆకలి పెరగటము, మరింతగా తినటం సాధ్యమవుతుంది అంతే మీ వామప్ ప్రాక్టీసెస్ వలన. ఇక్కడ ఈ బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో మీకు శారీరకంగా మార్పు మాత్రమే కాకుండా మానసిక అంశాలు, భావనాత్మక అంశాలలో మార్పు వస్తుంది. ఇంకొక కోణంలో చూసినట్లయితే గనక మన వ్యవహార శైలిలో మార్పు వస్తుంది. అన్నిటికీ మించి నేను నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి, నేను ఎక్కడున్నాను, నేను ఎంత మెరుగుపరుచుకోవాలి అనేటటువంటి ఆంతరిక స్పృహ మేల్కుంటుంది. అది క్రమేణా జరగాలి. అది ఒక్క రోజులో వచ్చేటటువంటి మార్పు కాదు. రోజు ప్రయత్నం చేస్తూ ఉంటే క్రమేణా ఆ ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడి మనకి కొద్దిగా మార్పు కలిగి ఆ మార్పుని నిలబెట్టుకోవాలి లేదా మరింతగా మెరుగుపరుచుకోవాలి అనేటటువంటి కాంక్ష కలుగుతుంది మీలో. అందుకని మొదట నేర్చుకోవటానికి కూడా మన దగ్గర ఓర్పు ఉండాలి. మీకు కంటికి సంబంధించిన ఆసనాలు వస్తాయి, కంగారు పడమాకండి. అన్ని ఆసనాలు చెప్తాము, కొద్దిగా ఓర్పుగా ఉండండి. ఇండివిజువల్ గా మీరు అడిగిన ఇప్పుడు 500 మంది 600 మంది ఉన్నారనుకోండి, వాళ్ళ అభిప్రాయం ప్రకారం మనము ప్రోగ్రామింగ్ డిజైన్ చేయలేము. మనము ఉదాహరణకు డాబా ఎక్కుతున్నామండి, పై అంతస్తుకి ఎక్కుతున్నాము. మన ఇంట్లో ఏం చేస్తాము, మొట్టమొదటి రోజే వెంటనే పై మెట్టు మీద మనం కాలు పెట్టగలమా? మన శరీరానికి ఒక పరిమితి ఉంటుంది. దాంతో ఏం చేస్తాం, మనము ఒక మెట్టు మీద నుంచి మరొక మెట్టు మీదకి ఒక కాలు మాత్రమే పెడతాం. ఆ తర్వాత వెనక ఉన్న పాదాన్ని మరలా 3వ మెట్టు మీద పెడతాం అన్నమాట. అట్లా జరుగుతుంది. అప్పుడు క్షేమంగా పై అంతస్తుకి చేరగలుగుతాం అన్నమాట. ఇక్కడ కూడా అంతే. మీరు ఈ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందంటే, మీరు తర్వాత చెప్పబోయే ఆసనానికి, ఇందాక మీరు ఒక పదం వాడారే వామప్ అని, ఇక్కడ కూడా అదే వస్తుంది అనమాట. మీరు నెక్స్ట్ వీక్ నేర్చుకోబోయే ఆసనానికి వీలుగా మీ శరీర కండరాలని అలవాటు చేసుకుంటూ ఒక్కొక్క ఆసనము చేపించి అది ఆ కదలిక మీ శరీరానికి అలవాటు పడ్డ తరువాత వచ్చినటువంటి సరళతని ఆధారం చేసుకుని మరొక ఆసనం చెప్పడం జరుగుతుంది. ఓపిక ఉండాలి. తర్వాత నొప్పి తగ్గటానికి ఆసనం చూపించింది సార్. మడమ నొప్పి తగ్గటానికి ఆసనం అన్నారు కదా, అది చిన్నదే కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి.
రెండు పాదాలు దగ్గర పెట్టుకోండి. మడాల నొప్పులు అంటున్నారు కదా, మడాల నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, తర్వాత పిక్కలు కదా, మడాల నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, దాని గురించి చూడండి ఒక్కసారి. చక్కగా మునిగాళ్ళ మీద నుంచోండి ఒకసారి. మొదట చూడండి, చెయ్యొద్దు, మునిగాళ్ళ మీద నుంచోండి. ఆ తర్వాత దించి రెండు పాదాలు కిందికి దించి మునిగాళ్ళని పైకి లేచి మడాల మీద నుంచోండి. ఆ తర్వాత మరలా అరికాళ్ళు నేల కానించి అలా ఒకసారి మునిగాళ్ళ మీద, ఒకసారి మడమ మీద. ఇప్పుడు వీలైతే ఆయన పాదాలు చూపించండి. కుదరదు, ఓకే ఓకే ఓకే, ఫైన్. మడమ మునిగాళ్ళు, మడమ మునిగాళ్ళు. అట్లా మీరు ఒకవేళ నుంచొని నేరుగా చేయలేకపోతే ఏదైనా గోడ ఓకేనా, ఇది చేస్తూ ఉండండి. చాలా మందికి అరికాళ్ళ నొప్పులు అంటారు, కాళ్ళ నొప్పులు, చాలా వరకు మీకు స్వాంతన కలుగుతుంది. తుంటి ఎముక భాగం అంటే రండి 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 దగ్గరగా, ఇది తుంటి భాగం అంటారనమాట. ఇది టచ్ చేసి చూడండి. తుంటి ఎముక మనకి పక్క నుంచి ఇలా నొక్కుంటే గనక పై భాగం తెలుస్తుంది. గమనించండి ఒకసారి, పట్టుకొని చూడండి, పట్టుకొని చూసుకోండి. ఒక పక్కల దగ్గర ఇలా నొక్కి చూసుకుంటే గట్టిగా తగ్గుతుంది కదా, తుంటి ఎముక పై భాగము అది. ఇది ఇట్లాంటి ప్రశ్నలు అడగండి. అవి మిగతా 500 మందికి ఉపయోగపడుతుంది అనమాట. మీరు అడిగేటటువంటి ప్రశ్న మిగతా 500 మందికి ఉపయోగపడుతుంది. ఏకాగ్రత కావాలా? అది ఏకాగ్రత అనేది సరే, ఒక ఆసనం అయితే చూపించగలను, రేపు ప్రయత్నం చేద్దామా? అయితే ఒక ఆసనం రేపు ప్రయత్నం చేద్దాము. యాక్చువల్గా దానికి నాడీ శోధన ప్రాణాయామము మరియు సరే, రేపు దానికి సంబంధించిన ఒక ఆసనం ప్రయత్నం చేద్దాము. ఇది చాలా చక్కటి ప్రశ్న అన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్నది డీప్ బ్రీతింగ్ హ్యాబిట్ ఒకటి. ఇక్కడ మనకి నాడీ శోధన ప్రాణాయామంలో 3 అంశాలు ఉంటాయన్నమాట. పూరకము అంటే గాలిని, ప్రశ్న అట్లా ఉంచండి. పూరకము అంటే గాలిని లోపలికి తీసుకునుట. రేచకము అంటే గాలిని బయటకు వదులుట. ఆ తర్వాత కుంభకము అంటే నిలిపి ఉంచుట. కుంభకము అంటే నిలిపి ఉంచుట. ఇందుట్లో 2 రకాలు ఉంటాయి. లోపల నిలిపి ఉంచుట మరియు బయట నిలిపి ఉంచుట అని 2 రకాలు ఉంటుందన్నమాట. ఈ 4 అంశాలతో కలిపి కూడి మనకి నాడీ శోధన ప్రాణాయామం ఉంటుందన్నమాట. ఇవి మన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బట్టి ఇప్పటి వరకు మన జీవన విధానము, అంటే మనము ఆహారం తీసుకునేటటువంటి విధానము, ఆ తర్వాత మనం ఏదైనా శారీరక శ్రమ చేస్తున్నామా లేదా అనే విషయాలను బట్టి మనకి ఈ పూరకము, రేచకము, కుంభకము యొక్క సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. మనము తీసుకునేటటువంటి ఆహారము, మనము ఏదైనా వ్యాయామం చేస్తున్నామా లేదా, దీన్ని ఆధారం చేసుకుని మనము ఈ పూరకము, రేచకము, కుంభకము యొక్క సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో ఈ 2 అంశాల మీద ఆధారపడి ఉంటాయి. ఇది మన జీవన విధానాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఎన్ని సంవత్సరాల నుంచి మనం అట్లా ఉన్నాము అనేది ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనకి ఆ ఇన్స్పిరేషన్, ఆ హోల్డింగ్ టైం, ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి
మన ఆరోగ్యానికి అనారోగ్యానికి నేరుగా వీటికి సంబంధం ఉంటుంది. వీటిల్లో మార్పు రావాలి అంటే నెలల ప్రయత్నం ఉండాలి. రోజు చేస్తూ నెలల ప్రయత్నం ఉన్నప్పుడు ఆసనాలు చేస్తూ కొంతమేర సామర్థ్యం పెంచుకొని ఆ తర్వాత కొంతమేర సామర్థ్యము ప్రాణాయామం సాధనలో మనకి సాధ్యమవుతుంది. అట్లానే జలనేతి అని చెప్పేసి నాసికలు శుభ్రపరచుకునటము అనేటటువంటి క్రియ ఉంటుంది. దాని వలన కూడా కొంత మార్పు వస్తుందన్నమాట. తప్పనిసరిగా మార్పు ఉంటుంది, నెమ్మది నెమ్మదిగా వస్తుంది. ఇంకోటి కూడా, అది ఒక్కసారిగా రాకూడదు, నెమ్మదిగానే కలగాలి. ఒక్కసారిగా కలిగితే గనక ఆ మార్పుని మీరు దాన్ని జీర్ణించుకోలేరు. ఉక్కిరి బిక్కిరి అవటం అంటారే, అప్పుడు అది జరుగుతుందన్నమాట. మనము మారటము అనేది వెంటనే ఇలా ఉన్నదాన్ని ఇలా బోర్లేస్తే గనక అది మనము తట్టుకోలేము. అది అసలు జరగదు కూడా, ఎక్కడా కూడా అది జరగదు, అది సాధ్యం కానిది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ ఆసనము చెయ్యాలో ఇప్పుడు చెప్పినటువంటి, అంటే ఒకటమ్మా, అందుట్లో మరలా ఎన్నో నెల ఆ విషయాలన్నీ వస్తాయి తల్లి. ఎన్నో నెల మరి మీరు మీ శారీరక స్థితి ఇవన్నీ ఉంటాయండి. అందుకని చెప్పేసి ఏవి చెయ్యకూడదో చెప్దాం పోనీ. లేదా మీరు అప్పుడు ఒకవేళ ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏదైనా ప్రయత్నం చేస్తే కనుక దానికి జవాబు చెప్పగలం. సయాటిగా తగ్గటానికి ఈ కోర్సులో మీకు మొట్టమొదట బ్యాక్వర్డ్ బెండింగ్స్ ఆసనాసే ఎక్కువ పరిచయం చేస్తాము. దాని వలన ముందు మీకు సయాటిగా తగ్గుతుంది, బ్యాక్ ప్రాబ్లం అంతా కూడా తగ్గుతుంది. ఆ తగ్గిన తర్వాతే మేము వెన్నుముకని ముందుకి వంచి చేసేటటువంటి ఆసనాలు చెప్తాము. క్రమేణా ఇవన్నీ తగ్గిన తర్వాత మీకు చక్కగా ఆ ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, ట్విస్టింగ్, అంటే ముందుకి వెన్నుముకని ముందుకి వంచుట, వెనక్కి వంచుట, మెలి తిప్పుట అనేటటువంటి ఆసనాలన్నీ చేసిన తరువాత మీ శరీర కదలికలన్నీ మెరుగుపడి సరళంగా మారి, అంటే సరళత అంటే ఫ్లెక్సిబిలిటీ వచ్చిన తర్వాత సూర్య నమస్కారాలు మీరు నేర్చుకుంటాము చాలా తేలిక. ఇప్పుడు మీకు సూర్య నమస్కారాలు చేయాలి అంటే మీకు మీ పొట్ట అడ్డు వస్తుంది, మీరు ముందుకి వంగలేరు, వెనక్కి వంగలేరు అనమాట. ఇప్పుడు నేరుగా చెప్పినట్లయితే ఆ నొప్పుల వల్ల మీరు యోగా చేయటం మానేస్తారు. ఒక నెలన్నర తర్వాత ప్రయత్నం చేద్దాం సూర్య నమస్కారాలకి. అప్పుడు మీరు చాలా సులభంగా సూర్య నమస్కారాలని నేర్చుకోగలుగుతారు. ఒకసారి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ క్వశ్చన్ కొంచెం పక్కన పెట్టండి. అవసరమైతే మరలా విడిగా వాళ్ళ ఫోన్ నెంబర్ ఉన్నా కానీ ఏదన్నా మనం విడిగా చెప్తాము. ఆవిడ గారికి మాత్రం ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ అవన్నీ పక్కన పెట్టండి. ఇంకా సయాటికా తగ్గడానికి నెక్స్ట్ వీక్ లో మనం ఆసనాలు ప్రారంభిద్దాం. పిసిఓడి యోగా వల్ల పిసిఓడి ప్రాబ్లమ్స్ లో కొంచెం స్వాంతన కలుగుతుంది తల్లి. అది సమయం కొంచెం ఎక్కువ పడుతుందమ్మా. దాంట్లో మీరు ఆహారానికి సంబంధించి కూడా కొంచెం మార్పులు అవన్నీ చేసుకుంటే గనక తప్పనిసరిగా మార్పు వస్తుంది తల్లి. ఇక్కడ దీనికి రిలేటెడ్ ఋతుక్రమం సక్రమంగా రావటము అనేటటువంటి విషయం మాత్రం ఒక 3 నెలల్లో 3 నుంచి 4 నెలల సమయంలో మాత్రము డేట్ సరిగా రావటము అనేటటువంటి అంశానికి సంబంధించి మా దగ్గర దాదాపు 90 నుంచి 95% ఫలితాలు ఉన్నాయి ఇప్పటి వరకు. ప్రెగ్నెంట్ ఒకసారి ఏంటంటే అదే సింబల్ తీసేయమ్మా. నేను ఒకసారి ప్రెగ్నెంట్ వాళ్ళు ఏ ఆసనాలు చేయొచ్చు.
చేయొచ్చో ముందుగానే. ఈ రోజు చేసినటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం ఆ ప్రశ్న మళ్ళొకసారి జవాబు చెప్తున్నాను. సుప్త ఉదరాకర్షణాసనం మీరు చేసుకోవచ్చు, తర్వాత హస్త ఉత్తానాసనం చేసుకోవచ్చు, తాడాసనం చేసుకోవచ్చు. అదే ఎర్లీ అంటే 4వ నెల అయితే గనక కొంచెం సిటప్స్ కూడా చేయవచ్చు, మీకు ఉపయోగపడతాయి ఆ ఆసనాలు. తాడాసనము, తిరియక్ తాడాసనము, కటి చక్రాసనము, ఈ 3 ఆసనాలు కూడా మీరు ప్రెగ్నెంట్ ఉమెన్ చేయవచ్చు. తిరియక్ తాడాసనం చేసిన తరువాత తొడలు. ప్రతి ఆసనములోనూ మీకు శరీరంలో ఏదో ఒక భాగములో కండరాల వ్యవస్థ మీద ఏదో ఒక భాగములో నొప్పి ఉంటుంది. నొప్పిని ఆస్వాదించడానికి లేదా భరించడానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి. కటి చక్రాసనంలో కాలి మడమ చూడలేకపోయాము. అది మీరు భుజానికి ముందుగా కాకుండా వెనకగా చూడాలి. మెడని కొద్దిగా వెనక్కి వంచి చూస్తే మడమ కనపడుతుంది. మోకాళ్ళ నొప్పులు ఏంటి చెప్పండి. మోకాళ్ళు నొప్పికి చెప్పండి సార్ అంటున్నారు కదా. ఒక పని చేయండి, వెళ్ళకిలా పడుకొని రెండు చేతులు దగ్గరికి పెట్టుకొని అరిచేతులు నేల వైపుకి పెట్టి 2 కాళ్ళు కొంచెం పైకి లేపండి. కొంచెం పైకి లేపండి, 45 degrees. ఇట్లా ఉన్న తర్వాత 2 పాదాలని ముందుకి చాపి అట్లానే వెనక్కి లోపలికి లాగండి. ఈ కదలిక చేస్తూ ఉండండి రోజు మీరు. దీనివల్ల మోకాలి క్రింది కండరాలు బలపడతాయి, నొప్పులు పెరగకుండా తగ్గటానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి రిక్వెస్టెడ్ యోగా ఆఫ్టర్ జిమ్. ప్లీజ్ క్లారిఫై మై క్వశ్చన్స్. ఒకటండి, జిమ్ము యోగా ఈ 2 కూడా విభిన్నమైనటువంటి మార్గాలు అన్నమాట. మీకు జిమ్లో ఉంచండి, క్వశ్చన్ అట్లానే ఉంచండి. జిమ్లో మీకు మన కండరానికి కండరము కొత్త ఆకృతిని సంతరించుకుంటుంది, ఉబ్బినట్లుగా కనిపిస్తాయన్నమాట. కానీ యోగా చేసేటప్పుడు కండరము క్షీణించినట్లుగా ఉంటుందన్నమాట, ఆకృతిని కోల్పోతుంది. అక్కడ కొత్తగా ఆకృతిని ఏర్పరచుకుంటుంది అన్నమాట. అక్కడ శరీరము బిగుతుగా మారుతుంది, ఇక్కడ సరళంగా మారుతుంది. సరళత అంటే ఆరోగ్యం వైపు అన్ని కోణాల్లోనూ, నాట్ ఓన్లీ ఫిజికల్ అన్నమాట, మెంటల్ గా కూడా. మీరు ఒకవేళ ఫిట్నెస్ లేదా స్టిఫ్ గా బాడీ ఉందని మీరు ఫీల్ అవుతారు జిమ్ లో, దాని వలన మన మైండ్ సెటప్ కూడా రిజిడ్ గా తయారవుతాం మనం. అదే యోగాలోకి వచ్చేటప్పటికి ఆ రిజిడ్నెస్ ని బ్రేక్ చేస్తూ కండరాలన్నీ కూడా సరళంగా మారి కొత్త ఆకృతిని సంతరించుకుంటాయి. అట్లానే మన మైండ్ సెటప్ కూడా వికాసం చెందుతుంది అన్నమాట. మన మనసు వికాసం చెందుతుంది, పరిణితి సాధ్యమవుతుంది. ఇది నేను ఇప్పటి వరకు అనుభవంగా నేను చేశాను. మీరు అడిగేటటువంటి ఆ జిమ్ ఏదైతే ఉంటుందో ఆర్మీ ప్రాజెక్ట్ లో ఒకసారి వాళ్ళకి ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్లు అన్నీ కూడా నేనే చేసి దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంది, దాన్ని యోగాలో వేరుగా చేస్తే ఎట్లా, కలిపి చేస్తే ఎట్లా అనేటటువంటిది నేను స్వయంగా నా శరీరం మీద గమనించటము జరిగింది. సో నేను చెప్పేది ఆరోగ్యం కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మానసిక వికాసం కూడా ఉండాలి అని అనుకుంటే కనుక, శరీరం సరళంగా ఉండాలి అంటే యోగానే
ఉత్తమ మార్గం అని నా వ్యక్తిగత అభిప్రాయం. థైరాయిడ్ తగ్గడానికి సూర్య నమస్కారాలు చేస్తే మంచిది. మరి ఇంకా ఇంకా కొన్ని ఆసనాలు ఉంటాయి. ఒక భుజంగాసనం ఒకటి ఆపి మిగతా ఆసనాలన్నీ చేసుకోవచ్చమ్మా. మరలా సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. అవి ఒక ఆసనం కాదమ్మా. ఇందాకంటే మోకాలు నొప్పులు అంటే ఒక ఆసనము వెంటనే సమాధానం ఉంటే అది వెంటనే మేము చెప్పగలం. ఇంకా ఇంకా వ్యాలిడ్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూడచ్చు. అన్ని రిపీట్ అవుతుంది. ఓకే, హరి ఓం. ఈ సెషన్ మీరు యూట్యూబ్ లో చెప్పచ్చు అండి. రికార్డెడ్ యూట్యూబ్ లో చూడవచ్చు. అదేంటి లింక్ ఏమన్నా ఇవ్వాలా? చాట్ లో లింక్ పెడతారంట. ఇప్పుడు ఆ లింక్ ద్వారా మీరు జరిగినటువంటి ఇంతకు ముందు చెప్పినటువంటి ఆసనాలని మీరు యూట్యూబ్ లో చూడవచ్చు. రేపు 6 గంటలకి ఇట్లానే మీకు అవసరమైనటువంటి చిన్న చిన్న ప్రశ్నలు ఏమైనా ఉంటే కనుక ప్రయత్నం చేద్దాం. 6 గంటలకి ఒక 5-10 నిమిషాలు ప్రయత్నం చేద్దాం. అట్లా రోజు కూడా 6 గంటల కల్లా ప్రయత్నం చేద్దాం. ఫుడ్ డైట్ చెప్పండి సార్ అన్నారు. మాట్లాడుకుందాం, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందు మంచినీటి గురించి మాట్లాడుకున్నాం కదా, అది అలవాటు చేసుకోండి. అట్లానే మిగతా డైట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక క్వశ్చన్ ని మరలా పెట్టకండి. అంటే అప్పుడు మేము ఎక్కువ ప్రశ్నల్ని ఆన్సర్ చేయగలుగుతాము, లేదా సమ్మరైజ్ చేసి ఒక టాపిక్ గా ప్రిపేర్ అయ్యి మీకు ఆన్సర్స్ చెప్పగలం.